చెప్తున్న వాళ్ళే మళ్ళా నీకు ఇవన్నీ యాంటిక్ లెక్కలు చేస్తావు. అదే నేను ఊకున్నావా కాళ్ళు అవుతుంది నొప్పి లేస్తుంది. నొప్పి అన్నప్పుడు చేసినప్పుడు తెలియదా? సో గైస్ సంఘటన ఏందైతే రాత్రికి పేరుతోటి తొక్కేసిర్రు. నేను చెప్తా మంచిగా చెప్తా. ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాన్సర్ కి హెల్త్ అస్సలకి బాగాలేదు. అరే అని ఏమైందంటే రాత్రి నిన్న గడ్డాలైన ఉండే మన సికింద్రాబాద్ రెడ్డిమెంటల్ బజార్ ఇంకా మన రాణిగంజ్ లా బల్స్లాల్పేట్ల మొత్తం గడ్డాలు అయితే ఇట్లా అమ్మవారికి గడ్డాలు తీస్తారు. అమ్మవారు ఎల్లమ్మ తల్లి లగ్గం వస్తుంది కదా గడ్డాలు తీస్తారు. ఇంకా వీడియోస్ వైరల్ అవుతున్నాయని చెప్పి ఆ పగ ఈ పగ రెండు కలిపి నన్ను మస్తు కొట్టేసిరన్న నైట్. అయితే అసలు నాకు అర్థమే కాదు ఈయనకి ఓకు అని చెప్పిన. ఎందుకంటే ఈయనకి అరే మంచి పేరు వచ్చింది అంతా ఉంది రాబాయ్. ఇప్పుడు మనం పోయినామనుకో పడనోడు దుష్మన్ ఉంటాడు ఆడ మనకి. డైలాగ్లు గీలాగ్లు కొట్టేటోళ్ళు ఉంటారు. రాత్రి గంటలు వేసుకొని వచ్చాడు. చాలా పాపం రా. సరే నవ్వు వస్తుంది రాబే మళ్ళీ ఏం చేయాలా? నేను అన్నా ఎందుకన్నా దుష్మాన్ ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థమే కాదు. ఇట్లా ఒక్కరిని చూసి కొడతారా నాకు అర్థం కాదు. ఆడు ఏమన్నాడు మిమ్మల్ని మన అన్నాడా? సరే ఈడొచ్చి నాకు ఫోన్ చేసినాక ఈయన కొడుతుంటే ఆపుతుంటే ఇగో నాకు మీద దెబ్బ తాకింది చూడు. ఇగో టైర్ కార్డ్ వచ్చేసి ఏం చేయాలేమో పాపం బొక్క ఇట్లా లైట్ ఇట్లా అయింది చూడు. ఇవేమో రిపోర్ట్లు చెప్పు డాన్సర్ అసలు ఎట్లా పోయినా వాడికి. అరే గట్టాలు గిట్టాలు కాదు ఏం యాక్టింగ్ చేసినావు రా బా. వాడేం నన్ను కొట్టలే మనమే పెద్ద చానయాన్లము చెప్తున్నా మీకు. సూపర్ రా ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు ఇలా టైమింగ్ సూపర్ రా. మనమే పెద్ద చానయాల మనను వాడు కొడతాడు బక్క ఉన్నాం కాదు. గట్టాల గిట్టాల లొల్లీలు పెట్టుకోకుర్రి. ఇట్లా పెట్టుకో మైక్ పెట్టుకో. ఈ వీడియో దేని గురించి అంటే మొత్తం మన పబ్లిక్ గురించి. అసలు బోనాలు పండుగ లెక్క వేసుకుందాం అంటే ఒక 50 మందిని వేసుకొచ్చి ఆడు మధ్యలో నించొని ఆ వీడియో తీసి ఏం భయ లొల్లీలు బోనాలు పండుగ మంచి ఇంట్లో బోనం చేసుకొని మీకని వచ్చి కొంచెం తిని రెడ్ కలర్ వేస్తాడు పింక్ కలర్ వేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అరే ఏమైంది కొంచెం తిని. అరే అన్న నాకు నేను నిజంగా తెలుసా అన్న 10 పాయింట్స్ లాగా మేము డివైడ్ చేసినాం. ఎట్లా అంటే ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఒకటి. ఫేస్ టు ఫేస్ ఎట్లా అంటే ఇటు ఒక 50 మంది వస్తారన్న. అటు ఒక 50 మంది వస్తారు. ఏంట్రా అందరూ ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? చలో ఈయనకానికి పడదా ఆడు ఎప్పుడన్నా ఈయనకానికి పడదు. అరే నాకన్నా పేరు ఈయనకి ఎక్కువ ఉందిరా బే నేను ఈయన దొక్కేద్దాం అన్నట్టు వీళ్ళు ప్లాన్ ఏం తెలుసా? గోల్కొండల దెబ్బలు తిన్నాడు బల్కంపేట ఎల్లమ్మ పెళ్లిలో దొరుకుతాడు అని చెప్పి 50 మందిని వేసుకొని వస్తాడు. బల్కంపేట ఎల్లమ్మ పెళ్లిలో దెబ్బలు తిన్నాడు సికింద్రాబాద్ లాగా వస్తాడు. సికింద్రాబాద్ లో దెబ్బలు తిన్నాడు మన ఉప్పల్ బోనాలకు వస్తాడు. ఏడ దొరుకుతాడా అన్నట్టు. 50 మంది గుంపు పడిపోతారు. కొట్లాడరు. ఈ కొడుకులు ఏం చేస్తారు? 20 మంది మీద పడతాడు, ఒక గుంసాడు, ఇట్లా దొంగతనాలు చేస్తాడు. ఫోన్లు గేన్లు మస్తు మంది ఫోన్లు పోయి మస్తు మంది సఫర్ అయిపోతారు. బస్సు ఏముంది ఇప్పుడు? అరే ఆడు ఇవాళ గల్లె దావత్ అవుతుంది చడవాళ్ళు అడ్డం పెడతాడు. అరే మనకే పెట్టింది మనం చూపిద్దాం మచ్చా అని చెప్పి ఆడేం చేస్తాడు? బోనాల రోజు మొత్తం రోడే బంద్ చేస్తాడు. పెద్ద సైడ్ వాళ్ళు కట్టిస్తాడు. ఆ రోజు 10 కడతాడు 20 కట్టేస్తాడు డైరెక్ట్. ఇంకోటి నేను ఇంటికి చుట్టాలు వచ్చి ఆ ఇంటికి చుట్టాలు రాకపోతే అదొక పరిచయం. మీకని కోసి అన్నం తినరు నాయన అంటే మంచిగా పణాలు తింటారు. ఇంకొకటి కలర్ లా నన్ను ఎత్తికి అసలు ఏమైనా కటింగ్ షాప్ పోతురు ఎప్పుడు వేసుకుంటారు ఎప్పుడు అలా దొరుకుతురు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా కలర్ వేసుకున్నానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది చెప్తున్నా. బట్టలు కలర్ పోలీసు వాళ్ళు చూడంగా నా చెలో కలర్ వేసుకున్నాను ఏదో అవుతాడు రా అనుకున్నాను పట్టేస్తారు. నీట్ గా సింపుల్ బోనాలు అంటే సింపుల్ తయారవ్వాలా. మంచి షూ ఉంటుంది షూ వేసుకొని అరే నీట్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఇంకా కింద ఫార్మల్ చెప్పులు ఒక చిన్న బొట్టు ఎట్లుంటది బోనాలు మస్తు ఉంటది అట్లా ఉండాలి. కానీ అరే పబ్లిక్ ఎవరైనా నిన్ను చూడడానికి అంటే ఇప్పుడు అందరు బోనాలు గినాలు చేస్తారు. బోనాల పతకోనికి పండుగనా దొంగలకి పండుగ పెద్ద పండుగ అంటే బోనాలు కాదు ఫస్ట్ దొంగలకి పండుగ పెద్ద పండుగ. ఎందుకంటే గుంపు చేరింది అనుకో హ్యాపీ బోనాలు చేస్తూనే ఉంటారు. అన్నా
ఇద్దరు వస్తారు దొంగలు అంత ఒక తోడు ఉంటాడు ఆయనకి ఏదో దమ్ కింద అయిపిస్తారు ఇట్లా ఫోన్ కొట్టుకోగానే ఆయనకి ఇస్తారు ఆడిపోయి ఇవన్నీ రియల్ బండ్లు ఇట్లా ఫోన్ తీసుకుంటాడు ఈడు పెట్టాడు ఆడు పెద్ద దొంగ ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా ఎర్ర మత్త అయిపోయి ఫోన్లోది పెంది పైసలుది నువ్వు ఆర్డర్ పడేది వరా నువ్వు అద్దేరా నిజంగా చెప్తున్నా నిజంగా దొంగనా నాకంట పెద్ద దొంగనా ఇడు నాకంట పెద్ద చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ నేను చిన్న దొంగ ఇప్పుడు పెద్ద దొంగ నా తన 10 ఫోన్లు ఉన్నాయన్న ఇడు వస్తాడు నాకంట పెద్ద కదా ఇంత అన్న అంట ఇడు నన్ను ఏమనొద్దు అని చెప్పి నేనేం చేస్తా డాడీ 2 ఫోన్లు పట్టుకున్నానే పప్పా ఈడేం చేస్తాడు మీద ఈడు బెట్ట మనలు వస్తుంటాయి ఇట్లా మనలు ముంగడు వేరు అని చెప్పి ఈడు వెళ్ళిపోతాడు నేనేం చేస్తా ఇంక 2 ఫోన్లు పోయినాయి కదా ఇంకా 4 కొట్టుకుంటా ఇంకా 4 స్పేర్ పెట్టుకుంటాడు మన దొంగలకు బి ఇనాం కట్టాలా ట్యాక్స్ కట్టాలా ఇప్పుడు నేను చిన్న దొంగ పెద్ద దొంగ కనిపించినప్పుడు పక్కనే కట్టాలా అంతే ట్యాక్సీ కట్టాలా కట్టకపోతే నా తను ఎన్ని ఫోన్లు ఉన్నాయి అన్ని ఫోన్లు చేసుకోవాలి Are you serious right now, bro? దొంగలు బి ట్యాక్స్ కట్టాలి ఇంకొకటి ఏముంటది అంటే ఇవి ఆలోచనలు ఎట్లా వస్తాయి తెలుసా మత్తు ఏందంటే ఇగో ఆ టాబ్లెట్స్ ఏంటి నైట్రోవేట్ 10 mg అని చెప్పేసి ఉంటాయి అన్న టాబ్లెట్స్ అవి ఆ టాబ్లెట్ ఏంగానే కొంచెం మత్తుగా ఓవన్ ఏమున్నాయి ఓవన్ దగ్గర ఏమున్నాయి నా ధైర్యం వస్తుంది ఇప్పుడు నీ దగ్గర ఉన్న చీజ్ నాకు కావాలన్నా అనుకో నేను గుంజేసుకుంటున్నది అది నీకు అర్థం కాదు అట్లా చేస్తున్నా నా మొత్తం అయిపోతే ఇప్పుడు పోతో తెలియదా మంచి ఇంట్లోతో చేసుకోవాలి ఇంత బోనం రేపు ఏమైపోతుంది ఒక నిమిషం రేపు ఏమైపోతుంది ఒక్క మర్డర్ వెళ్ళంగానే ఇంకో మర్డర్ అంటున్నారు ఏందన్నా అంత అట్లాంటి తొవ్వల ఒకరి బాయ్ నిజంగా దమ్ముంటే కొట్లాడాలనా ఈ గుంజుకునుడు పెట్టొద్దానా ఇప్పుడు వాడు ఈ జనరేషన్ లో వాడు కొట్లాడేటోళ్ళు లేడానా ఏమనంటే చాకు తీస్తున్నాడు చాకు ఒకసారి గోల్డ్ చేంజ్ గురించి చెప్పానా గోల్డ్ ఏముందా నా చెయ్యికి ఒకటి వస్తుంది అది ఇట్లా పెట్టంగానే వచ్చేస్తుంది గోల్డ్ చెయ్యికి ఉత్తిగా సింపుల్ ఇప్పుడు నేను ఈడున్నా ఇక్కడ ఆడుండు చెయ్యి ఆడవారు పోతుంది ఇట్లా అటు చూసుకుంటా ఇంటికి తెలియదు ఇక్కడ వెనకాలను పట్టుకుంటాడు నా వల్ల వేరే దెబ్బలు తింటాడు ఇప్పుడు ఇట్లా నించోరా ఇట్లా నించో ఈడుండా నేను ఈడున్నా చూపిస్తుంది చూడ స్టైల్ అట్లే చాలా మంది జోబులో జోబులో పెట్టారు అయ్యా డైరెక్ట్ రీప్లేస్ చేసుకున్నాడు అయ్యా రైట్ ఫోన్ పేరు దొంగలు చేంజ్ చేసేసి క్యాష్ ఫోన్ ఏమంటలేరు డబ్బీ అంటలేరు డబ్బీ ఉండే పెద్ద సంవత్సరం డబ్బీలు అంటుండే 2025 క్యాష్ ఇట్ అంటారు అమ్మ బాబాయ్ క్యాష్ ఇట్లు ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది ఇంకా ట్రెండ్ వచ్చింది ఇప్పుడు ట్రెండ్ వచ్చింది 20,000 ఫోన్ దొరుకుతుందని చెప్పి ఏం చేస్తారు డిస్ప్లే బ్యాటరీలు అమ్ముకుంటారు దొరికి జైలు పోతురుగా వద్దురా మచ్చా అని చెప్పి ఒరిజినల్ డిస్ప్లేలు ఏం చేస్తారు అమ్మేస్తారు బ్యాటరీలు ఒరిజినల్ కెమెరాలు ఫోన్ కుంటాయిగా ఇప్పుడు 40,000 ఫోన్ కొన్నానా నేను వీడు సిమ్ వేసే దొరికిపోతాడుగా దొరుకుడు ఎందుకు వచ్చిన 2,000 దాని నశ చేయనికి అని చెప్పి డిస్ప్లేలు బ్యాటరీలు కెమెరాలు నశ బట్టలు చెప్పులు కటింగ్లు చాకులు మచ్చా రే ఇవరా రే తోనే తానా दोस्तों अभी అంతే గో आप दे बेटे आप जिसको రెండు పెగ్గులు కొడతారు ఇంకొకటి ఏం తెలుసా బతుకు చాతనగా ఉంటుంది చూడనా బతుకు చాతనగా బతుకు ఇక నేను ఏం పని చేయలేకపోతున్నా అని చెప్పేసి ఇట్లా చేస్తారన్న ఈ దొంగతనాలు ఫోన్ తీసుకుంటారా ఫోన్ లా ప్రైవసీ ఏముందో తెలియదు. థర్డ్ పాయింట్ వచ్చేసి చాకు అండ్ బ్లేడ్స్ అన్న అంటే చాకు పెట్టుకుంటారు. ఇప్పుడు కొత్తగా అయింది పెద్ద పెద్ద పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ధన్మని తీసేస్తారు ఆపరేషన్ బ్లేడ్లు పెట్టుకుంటారు చిన్న గింతనే ఉంటుంది జట్టు మనంగా నాకు గుంజినాడు తెలియదు ఇంకా ఇంతగానం తెగిపోతుంది అది అసలు ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు కొట్లాడే దమ్ము లేకపోతే ఏం చేస్తారన్నా
కొట్లాడాడు ఇప్పుడు నా జోబులో చాకుంటే భయపడవా? అప్పుడు జనరేషన్ లా అరే ఆవురా భయ్ మీ ఓన్ వదిలేసాం మా ఓన్ వదిలేసాం రా భయ్ ఇద్దరు కొట్లాడుకుంటున్నా అంటుండే. అట్లా లేదు గుంపులో జట్మని గుంసురు వాడేస్తారు. చిన్నోడు ఇంతోడు చాకుసేపు ఒకే మారింగ్ అంటుండు. ఏమొస్తుంది ఏమో పేరు వస్తుంది అనుకుంటారు, ఏం రాదు. అమ్మాయ సఫరు కాలిపీలి జైలు ఒక మాట చెప్పాలంటే అయిపోయింది భయ జనరేషన్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కాముషలేరు. ప్రతి ఒక్కరు అప్పట్లో ఏమో ఉంటుండే కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఎట్లున్నారు తెలుసా? చాలా డేంజర్ ఉన్నారు. డేంజర్ అసలు ఎంత పెద్దోడైనా దొరకాల్సిందే. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ఇన్స్టాగ్రామ్ లో డైలాగ్ లా ఫస్ట్ నాకు ఇది ఒక సర్కిట్ తిరుగుతుంది నాకు రాత్రి అంతా. అలాదో పెద్ద పరిశాన్ ఉంటుంది. కొంతమంది ఆ దొంగలు ఉంటారు, లంగాలు ఉంటారు, ఇండ్ల బీజుడు. కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు అలానే ఏమంటలే, కానీ కొంతమంది దొంగలు లంగాలు అన్నదుడు అలా ఉంటుందా నా ఇంట్లో కొట్లాడుకున్న ట్రాన్స్జెండర్స్ కి కూడా పగుంటది వాళ్ళు సదర్ పూట ఎట్లా కొట్లాడతారు తెలుసా? ఎక్స్పోజ్ అదే అమ్మవారి దగ్గరికి వస్తే రియల్ గా చెప్తున్నా, మీకే చెప్తున్నా అండి. అమ్మవారి దగ్గరికి వస్తే మనం ఒక శారీ అట్లా మంచిగా వేసుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇట్లా డాన్స్ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ పైన అసలు రాకండి, ఎందుకంటే యూత్ ని మీరు ఖరాబ్ చేసినట్టు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని నేను ఇట్లున్నా చూద్దామని చెప్పేసి రావాలనుకుంటారు, రాలేకపోతే అట్లా కాదండి. మేము అట్లా చెప్పట్లేదు, మేము వల్గర్ గా చెప్పట్లేదు. మీ మంచి కోసం మీ సేఫ్టీ అమ్మగారులకనే ట్రీట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే చిల్లర సాలాన్లు ఏం చేస్తారు, 10 మంది 20 మంది వెంబడి పడితే ఒక ఆమె ఏం చేస్తావు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట వాళ్ళ ఉసురువి మంచిది కాదు అనుకో, మంచిది కాదు వాళ్ళది. వాళ్ళు కూడా ఒక దేవుడు టైప్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మర్డర్స్ చాలా అవుతుంటాయి. మర్డర్స్ ఓన్లీ గుంజుకునుడు, అదే పాత పగలు 307 పాత పగలు. ఇప్పుడు అంటే కొట్టుకున్నాడు ఇదే అన్న. ఈ 2 నెలలు ఓన్ పాగ ఏముందో ఓడేముందో జైలు నిండిపోతుంది. ఇప్పుడు మొత్తం యాక్చువల్ బోనాల పండుగ అంటే ఏందన్న చింటానా? యాక్చువల్ బోనాల పండుగ అంటే అమ్మవారికి కళ్ళు సాక పెట్టి కొంచెం మేకను కోసి కొంచెం అమ్మకి నైద్యం పెట్టి ఇంట్లో బోనం బ్యాన్ తో ఇంట్లో తీసుకొని ఇంట్లో ప్రదక్షిణాలు చేసి అక్క వాళ్ళు బావ వాళ్ళకి ఇట్లా ఇంటికి వస్తే కోసిన మేక కూరండి అందరు తిని కొంచెం దాయి డాన్స్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు పోవాలనుకుని ఇప్పుడు బోనాల స్టైల్ ఏమైపోయిందంటే కలర్ వేసుకోవాలా, ఇక్కడ చాకు పెట్టుకోవాలా, నేను గుంజాలా, ముందు 2 బీర్లు ఎక్కువ అనుకోవాలని ఇప్పుడు కొత్త స్టైల్ ఇగో నరాలకి వెళ్ళి తీసుకుంటారు. ఇంజక్షన్లు నరాలకి వెళ్ళి గుచ్చుకుంటారు. చాలా పాపం రా, నిజం మాస్టర్. రే చెప్తున్నా వచ్చాడు, చాలా పాపం రా. నరాలకి వెళ్ళి తీసుకోవాలా మొత్తం ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? బయట ఏమంటారన్న పాడిమెన్ల కొట్లాటల గురించి చెప్పు. పెద్ద పెద్దగా ఉంటది, ఎందుకంటే నాకు తెలుసు చాలా. అప్పట్లో నేను ఇట్లా కొట్టుకుంటూనే చూస్తుంటుండే ఏంది అంత సినిమా అని చెప్పి. పాపం వాళ్ళని కొట్టనియరా మీద అన్నే పడతా ఉంటారు. పాపం తెలుసా? ఇప్పుడు నా టీం వచ్చింది, నా టీమ్ లో నేను డాన్సర్. ఈ బోనాల వల్ల మన తెలుగు జాతికి ఏం పేరు వస్తుందన్న? అది కూడా ఈ గాయస్ వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే గలీజ్ పేరు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఒక నిమిషం ఇప్పుడు మేము చూడలే, మేము ఏం చేయలే అంటే చెప్పనికే రాకపోతుండే అన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫేమస్ అయ్యారు అనుకో అన్న, ఈ గ్యాంగ్ అన్ని కలిసి వాళ్ళని కొట్టేశారు అన్న. మొన్న 500 వచ్చింది చూడు, 500 లక్షలకు. అరే అప్పట్లో అన్ని ట్రెండ్ కాలే. 2013 మధ్యలేసి 50 మంది ఫుడ్ కోటింగ్ రన్నింగ్ ఎక్కువ చేసి మస్తు కూడా చిట్కీల ట్రైన్ లో కొడుతుండే, మస్తు చేసినండే నంబర్ చెప్పి. కానీ ఆడవారు చెప్పదా ఇన్ని వీడియోల. ఇప్పుడు చెప్తున్నా నేను జైలు కూడా వచ్చినా.
అని తెలియదు అది పోయినా నెల కోట్లు పోతాను వేసుకున్న పరిశాన్ అట్లుంటది గాయస్ వద్దు మంచిగా ఉన్నప్పుడు మంచిగా వేసుకో పోర్రి ఏ జాతరకు పోద్దు అంటలే పోర్రి ఎంజాయ్ చేయరి డాన్స్ చేయరి మంచిగా కలుగురి తాగుర్రి తినుర్రి ఇంటికి వచ్చేసారు మీకు జైలు పోతే ఏమైతే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఆ నెక్స్ట్ నువ్వు ఏడికి పోలేవు తిరగాల పోలీసు ఇంకోటి చెప్పాలా అన్న నేను ఇంకోటి చెప్పాలా ఇప్పుడు మేమంతా ఈ గ్యాంగ్ గురించి ఇట్లా మాట్లాడినామా దాంట్లో స్పెషల్ ఆదర్శం ఎవరు తెలుసా డాన్సర్ గాడే ఒక టైంలో ఇప్పుడు ఎట్లుంటున్నా తెలుసా మేము మావన్ గురించి మంచిగా చెప్పాము మావాడు 1 నంబర్ చప్రి ఆడుండే నేను చెప్తున్నా కదా చాలా పాపం రా 1 నంబర్ ఉండే కానీ చెప్తాడు ఆవురా ఇగో ఈడు ఏమేం చెప్పిండో అవన్నీ ఈడు అందరిపైన ఏమేం చెప్పిండో ఈడు అవన్నీ వేసేసిండు అన్నా అప్పుడు హలో నమస్తే అనుకుంటే టోను అన్నా షాప్ లో టోన్ వస్తుందా నేను చక్కగా బ్లేడ్ తోనే కోసేసి జింపేస్తుండే ఇట్లా 50-60 మంది వెనకాల కూర్చున్న కాడికి వాటర్ బాటిల్ తీపుర్రా ఇప్పుడు అవన్నీ నడిపోయానా నాకు పెళ్ళి అయింది ఫ్యామిలీ లిఫ్ట్ ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు మీదికి పోతుంది ఓన్ తెలియదు ఎక్కే వరకు లిఫ్ట్ మీదికి పోయేవారు తెలియదు కరెంట్ వస్తే 3వ ఫ్లోర్లోనే అయిపోవాలా నువ్వు 4 తినప్పుడు 4 పోవు ఏడి పోదా నేను సార్ వాళ్ళతో దెబ్బలు తిని పరిశానా ఎవరొస్తా మీదకి వస్తేనే చాలు సార్ వాళ్ళు ఏమంటారు ఒక్క స్టోరీ నేను కొట్టింది చెప్తాను ఉన్నాడా నా దగ్గరనే అప్పటిదాకా ప్యాడ్ మ్యాన్ ఎంజాయ్ చేసినామన్నా మేము ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఎవరు ఎట్లుంటారో తెలియదు కానా ముంగడ పోతుండే మీరు వెనకకి అవుతాడు అటు పోతారు ఇటు పోతారు వెనక పబ్లిక్ వెళ్ళి కొంచెం మంది వెనకకి వెళ్ళి గుంజుతారు అర్థమైందా నేను చపాడు ముంగడికి వెళ్ళిపోతాం మేము ఎప్పుడో డాన్సర్ అని పట్టుకుంటారానా పట్టుకొని మస్తు కొట్టేస్తారానా ఇంకొవరో బీ తెలియదు వాళ్ళు మస్తు కొట్టేసి వెళ్ళిపోతారన్నా మేము వచ్చేవరకు అరే మచ్చా నన్ను కొట్టేసారు అని చెప్పి ఇడికెళ్ళి రక్తం వస్తే కొట్టేసారు ఇంకా మొత్తం కమ్మలే ఒకసారి టాస్క్ ఫోర్స్ సార్ వాళ్ళు ఓరోలు లేచి వస్తే డాన్సర్ టీం అని కొడుతుండే జాతర పోయినా కాల అరే డాన్సర్ గాడు ఇప్పుడు వస్తాడు అరే వాని టీం వస్తుంది అది వస్తుంది ఇప్పుడు టీం గేమ్ లేదు ఫ్యామిలీ కోడిని కోయాలి ఏదైనా కోయాలి తినాలి ఇంట్లో ఎంజాయ్ చేసుకోవాలి పైసలు ఉంటే 2 బాక్సులు పెట్టుకొని ఇంటికానే ఆడాలి కానీ ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు ఓ నా కొడుకు జాతర పోయినా అనుకుంటాడు వీళ్ళందరూ పోవాలి ఒక డిగ్నిటీగా పోతే బాగుంటది అరే మీ అందరు ఏం చేయరు ఇంట్లో ఒక్కొక్క టీం వేసుకొని 40-50 చెట్లు వేసుకొని మంచిగా మన దానికంటే ఎవరు రాడు మనం ఈ లైఫ్ చూసే బాయిలనే ఈత కొట్టి చెరువులో కొట్టే చూసిన అన్ని నేను ఈతలు మనం అది కాదు కొన్ని ఫేమస్ ఉంటాను ఎందుకు కొట్టాలి అది కావాలి మనకి బాయిలో చెరువులో వేసి ఇప్పుడు ఇంట్లో వేసుకుంటున్నావు స్నానం అన్ని వేసి ఇప్పుడు ఇంట్లో బకెట్లో వేస్తున్నా నేను స్నానం బకెట్ నీళ్ళతో అప్పుడు తెలుసా అలా ఆరిపోయిన దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఉంటుందన్నా వీళ్ళకి అంటేనే ఉరుకు డైలాగ్ మనం కొట్టినప్పుడు ఓడేం లేదు అంటే కొడతావు అంటే కొడతా ఏమనకుండా కొడతాయి మన అంటే కొడతావు అన్ని విషయమే మనం చాకుసేపు ఓకే అన్నా మనం డైలాగులు వింటేనే బోరా మంచోడు ఇప్పటికైనా మన మాటలకు ఫ్యాన్స్ ఒక్కొక్కడు ఏమంటాడు హుషారు బెటా హుషారు ఈ సంవత్సరం ట్రెండ్ ఏమైంది చెప్పాలా ఇప్పుడు ఈ సంవత్సరం మా దుష్మన్లను ముఖానికి అమ్మాన్ ముఖానికి దుష్మన్లను కొట్టడానికి అంటారు ఇంకొకటి ఏమంటుండు స్టోరీ బెటేటర్స్ హుషారుంటుర్రి బెటే రేపు వస్తున్నా అంటారు కానీ ఆ రాడాడు ఎందుకు తెలుసా అది ఇన్స్టాగ్రామ్ వరకే పబ్లిక్ కి కాదు పబ్లిక్ బి తొక్కేస్తారు దెబ్బలు తిన్నాక పోలీసు వాళ్ళు వచ్చి ఆపి ఏం చేస్తావు దెబ్బలు తినే వస్తాయా ఇంకోటన్నా నేను నిన్ననే చూసిన నిన్న గోల్కొండ సండే గోల్కొండ బోనాల ఏం కొడుతురు తెలుసా అన్న పోలీసు వాళ్ళు ఏం చూసారు అంతా సెట్ అయిపోయింది ఎక్దమ్ సెట్ అయిపోయింది అంతా ఇప్పుడు ఇప్పటికేంచి నడవదనిపిస్తుంది నాకైతే జమాన్లా బ్యాండోలకి కమాన్సరు పూజ సామాన్లు ఇసరాకులు మేకలు డీజే జనరేటర్ డీజిల్ పెట్రోల్ అన్ని కమాన్సర్ కిరాణా షాప్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా కమాన్సర్ ఎట్లా అడగానే చెప్తా హాస్పిటల్ రాగానే కుట్లేసి పట్టి కడతారు ఆల్వి కమాన్సర్ 2 నెలల సీజన్ ఎంత దోచుకోవాలనుకుంటే అంత దోచుకో కానీ దొరికినోడు అయితే బలి ఇది నా బోనాలకి అయ్యే కొట్లాటలు గణేశుని పండుగ ఇంకోటి కావాలంటే ఏంటంటే వారం అంతా బిజీ మనము వాడేమన్నా ఈ దసరా అలాగనే చెప్పాలా అన్న ఎక్కువ మంది
ఇప్పుడు గణేషులకి లెవెల్ డేస్ కి అయితే అన్న కొట్లాటలు ట్యాంక్ బండ్ పైన అయితే ఇప్పుడు ఓవన్ బస్సీలా వాళ్ళు తీసుకుంటారు కదా అన్న గణేషులు అలా సండే ఇప్పుడు బోనాలు ఏంటంటే సండే వస్తాయి ఎక్కువ సండే అందరు ఖాళీ ఉండిపోయి ఏడ పడితే రథం కావాలన్నా మెయిన్ థింగ్ రథం సండే కావాలి. కొడుకులు ఏం చేస్తారు మేకను పోయేనికి పైసలు లేక ఇల్లు గుంజుకుంటారు. ఇప్పుడు బోనాలు ఏంటంటే సండే కాగానే బోనాలు వారం అంతా బిజీ మనము ఎవరేమన్నా చెప్పినా అయినాము అంటారా ఓడినాడు. ఇప్పుడు నాకు దెబ్బలు తిన్నా నేను ఊకుంటానా మళ్ళీ ఆదివారం అని చేస్తా అంటారా ఏం చేయరు. మళ్ళీ నెక్స్ట్ ఏడలో అవుతాయి తెలుసా బోనాలు అయిపోయినాక కొమరలి జాతర కొండపోచమ్మ కాడ ఈ గోల్డ్ మ్యాన్స్ ఉంటారు కదా అన్న అవి రియల్ గోల్డ్ వేసుకొని వస్తారు అన్న వాళ్ళు దేవునికి వెళ్ళాలన్న ఆ గోల్డ్ మ్యాన్ల గురించి మనకు తెలియదు. ఆ దేవునికి వెళ్ళాలా గోల్డ్ అయినా మంచిది అంటే ఇంతకు ముందు చూడకపోతుండే అన్న ఇప్పుడైతే చాలా ట్రెండ్ వేసుకోరాగా ఇంత ఎంత ఉంది ఎట్లున్నాడు అర్థం కాదన్నా అన్న. ఇంకొకడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాగే ఎందుకు రైడ్ కాదని చెప్పి నాకు అర్థం కాదు. గోల్డ్ ఉందో ఎంత సిల్వర్ ఉందో ఏమో తెలియదు అన్న మనకి ఎందుకన్నా గోల్డ్ గురించి చూపించుకోడు. మనం ఎట్లున్నామో మన బస్సులకి అల్లీలకి తెలుస్తుంది చాలా అంతే. ఒక దినం ఎప్పుడన్నా ఒక టైం వస్తే అప్పుడు వేసుకోవాలి అది అన్న. ఇది చాలా మంది ఆ గాంజాయి కొడుతుంటారు అన్న. ఆ గాంజాయి గురించి కూడా అన్న ఫుల్ సార్ బంద్ చేసా అని చెప్పి ఎప్పుడు మీటింగ్ పెట్టినారన్న మొన్న కూడా మీటింగ్ పెట్టినా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటే సార్ అంటే కాదు కానీ మెల్లమెల్ల చేసుకుంటూ వస్తారు. దాన్ని ఒక్కొక్కటి సార్ దాన్ని మనం కవర్ చేయాలంటే ఎవరితోటి కాదు. మంచి పని చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మత్తులా మంచిని మర్చిపోవాల్సి వస్తుంది. అంతెందుకన్నా చిన్న పిల్లలన్నా అంతెందుకన్నా ఇంట్లో సామాన్లు అమ్ముకుంటారు గంజాయి గురించి వాళ్ళ మమ్మీన వాళ్ళని బాధ పెడతానన్నా. మస్తు ఎన్ని టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఒక గంజాయి అంటే ఎట్లా చెప్పాలన్నా ఇవాళ పండుగ నేను దమ్ తెచ్చుకోనికే పోయినా నాకు దమ్ దొరకలే. చంప అంతానా దమ్ము ఉంది అనుకుంటా. చపాన్ కింద నేను ఇట్లానే ఉండాలి ఇక. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. చింటూ వాటర్ అరే చింటూ గంజాయి ఇంతానుంది నాకు గంజాయి కావాలా ఇది కాదు. చింటూ వాటర్ అరే నాకు దొరకాలి. అరే నాకు అట్లా మర్యాద ఎట్లా ఇస్తావు? సపోజ్ నా దగ్గర ఉన్నది నాకు మర్యాద ఎట్లా ఇస్తాడు? వాటర్ బాటిల్ అరే అరే గో పెట్టే. అరే ఏం తాగుతావురా? వాటర్ ఆడు వాటర్ వాటర్ తెలుసా ఈ మర్యాద నాకు మత్తు లేదు. కావాలా ఇంత అనుంది మత్తు మత్తు నాకు ఇటు కావాలా. ఇంక నేను సాయంత్రం వరకు ఇట్లానే ఉంటా కానీ నాకు గంజాయి కావాలా. నాకు దొరకలే మళ్ళీ ఈడ పోయినా ఫోన్ చేసినా నా రిటర్న్ పైసలు నాకు కొట్టేస్తారు ఫోన్ పేలో. నేను కొట్టినాయి మస్తు తాగి ఎట్లుంటుండే తెలుసా. గంజాయి అని మండకపోతుండే నేను తెలుసా అన్న. 2 సంవత్సరాలు అవుతుందా నేను ఇటు బంద్ చేసి కూడా మొత్తం మీ వల్లనే చాలా చేంజ్ అయిపోయినాడు. అరే పబ్లిక్ సబ్స్క్రైబర్స్ వల్ల. ఈ గాంజా తాగుతారు కదా ఆ మనిషి ఇప్పుడు ఈ వీడియో చూస్తుండన్న మీది. ఇప్పుడు వాడు ఏం చేయాలా? ఇదంతా వదులుకోవాలంటే వాడు ఏం చేయాలా? అరే బేటే నేను ఒక 2 మాటలు చెప్తా. ఫస్ట్ అన్న వెళ్ళింది బయటికి అన్న. నేను నిజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలా అన్న. ఇట్లా తాగేటోళ్ళకి వాళ్ళ ఇంట్లో బాధలు తెలియదా అన్న. తెలియదు. ఇంకేముంటుంది పొద్దున్న లేవగానే వాళ్ళ బస్సీ తప్పు వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు అన్న. కుల్లా అరే ఏముందిరా ఒకసారి ట్రై అని చెప్పి అది గుడ్ మార్నింగ్ తో గుడ్ ఆఫ్టర్నూన్ తో గుడ్ నైట్ పిచ్చి లేసే దినమంతా మంచి అనేది ఎంత మత్త అవుతాడా దినమంతా అవుతా అన్న. అది ఇప్పుడు వాడు వదులుకోవాలంటే ఏం చేయాలన్న? ఒకటే అన్న, నువ్వు మీ అయ్యా అమ్మ ఒక రోజు అలాతోనే ఉండు. వాళ్ళు ఏం కష్టం చేస్తురు, ఎంత కష్టం చేస్తురు, ఎట్లా తెచ్చి నీకు అన్నం పెడుతురు చూడు. ఆటోమేటిక్ బాయ్ చెప్తున్నా, ఆటోమేటిక్ చెప్తున్నా మన ఇంట్లో మనకి సక్క ఉండదు. మనం కరెక్ట్ వండుకుంటున్నామా అది ఆలోచించు. మన ఇంట్లో కరెంట్ బిల్ చెప్తున్నా వాడు చూడాలన్నా వాడు రాడన్నా తెలుసా. అంటే ఒకటే దిక్కానా వాడు పెట్టాడానా. అప్పుడు బి చెప్పిన ఇప్పుడు బి చెప్తున్నా నాకు తెలుసానా నాన్న. నా కాళ్ళ మీద మస్తు చేసినానా. నా అప్పుడేలా బండి ఉండే అన్న. నేను ఎవ్వని తన బి లేకుండా నేను ఉన్నప్పుడు అప్పుడేలా బండి చూస్తేనే చెమ్మకానా. అప్పుడేలా బండి ఒక కారణం వల్ల గిరి పెట్టినా అట్టే పోయిందానా. ఇప్పుడు ఏం చేయాలంటే 10,000కి వచ్చినానా పని చేసుకోవాలనా. వారానికి ఒక కోటర్ తాగాల వండుకోవాలనా.
పైసలు ఉంటే చిట్టేసుకొని 4 పైసలు వెనకాల తీసుకోవాలి కానీ ఇది ఇంకోటి మత్తు చేసినప్పుడు అలా నేను డే గడుస్తూనే ఉంటది కానీ వీడు మారాడు అది దావుతూనే ఉంటారా డే గడిచిపోతారు అరే హ్యాపీ ఉన్న దమ్మే బాధపడ్డా దమ్మే మందు తాగాలి మందు కూడా లిమిట్స్ లో తాగాలన్న. ఇప్పుడు మీ వర్షన్లో బోనాలు ఈ ఇయర్ ఎట్లా కావాలనుకుంటున్నా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నా ఓవర్ దెబ్బలు తినొద్దు మంచిగా ఉండాలి 50 మంది 60 మంది వాళ్ళ ఎంజాయ్ చేయాలా డాన్స్ తెలుసా డిగ్నిటీ అండ్ నీట్నెస్ తో అప్పుడు నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు ఎవడైనా. ఇప్పుడు పోలీస్ సార్ ఇప్పుడు జుట్టు కలర్ గిలర్ పెట్టుకొని పోలీస్ సార్ తో మాట్లాడినావు అనుకో నాకు ఒకటే ఆశ అన్న ఇప్పుడు ఎట్లా పోవాలంటే బోనాలకి ఒక గ్యాంగ్ పోతే ప్రతి ఒక్కరు ఒక గద్దర్ షర్ట్ వైట్ కలర్ వేసుకొని చిన్న బొట్టు కళ్ళద్దాలు పెట్టుకోవాలి నీట్ గా అండ్ ఫార్మల్ ప్యాంట్ ఫార్మల్ చెప్పులు వేసుకోవాలన్నా చిన్న కటింగ్ మంచి కటింగ్ ఉండాలి జీన్స్ ప్యాంట్ ఉండాలి కూడా రైట్ అట్లా పోయినా అనుకో అన్న మీ మేనర్స్ మిమ్మల్ని చూసేటోళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం మీమ్స్ లా మన ఎన్టీఆర్ ని కళ్ళద్దాలు పెట్టుకొని బోనాలు కమ్మింగ్ సూర్ అని చెప్పి ఇట్లా అందరూ వాకోస్ మీరు అట్లా తీసి పెట్టిరు అనుకో మాకు ట్యాగ్ చేసిరు అనుకో పక్క మేము యాక్సెప్ట్ చేసేస్తాం. గ్యాంగ్ ఉండాలి మళ్ళీ మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి. ఎందుకంటే అన్న ఇంకెన్ని రోజులు అట్లా మోడల్ ఒకళ్ళ కాశ ఉంటుందన్న బోనాలు తాగాలన్నా ఎవరు పత్తి ఎందుకు బంద్ పెడతారన్న బోనాల రోజు ముందు రోజు కొనుక్కొని పెట్టుకుంటారనే కదా. తెలంగాణ #1 స్టేట్ తాగడం అయితే మన బోనాలు అయితే పిచ్చి మన తెలంగాణలో ఏందన్నా 2 నెలలు పండుగ ఎవరికి ఏమైనా అయినా మంది తాగడమే ఎవరికి బ్రేకప్ అయినా మంది తాగడం ఆడు మంచిగా ఉన్న మంది తాగడమే. అరే ఈరోజు బాధలు మందాదం ఏ రోజు ఇంటికి పోతలే మందాదం ఏ రోజు అడిగిపోవాలి మందాదం ఏ రోజు ఎడిగిపోదా మందాదం. నువ్వు ఎంతైతే తాగుతున్నావో అంత నీ లివర్స్ ని కూడా చూసుకొని హెల్త్ కూడా చూసుకో బాయ్. మీ అందరూ మందు పతొక్కళ్ళు తాగుతారు. మీ అందరూ ఇట్లా బోనాలు జర ఖరాబీ అయ్యకురి బాయ్ ఖరాబీ అయ్యకురి. ఇంకొకటి ఈ మాటలన్నీ చెప్పినాం ఇవన్నీ మనసు మీద దుష్మన్ కనిపించిన బోనీ రాబోయే లైట్ నమ్మ అని చెప్పి 5 నిమిషాలు ఇంట్లో ఆలోచించండి. ఎందుకంటే నువ్వు బోనాలకు పోయినావని అప్పుడు వస్తారు ధన్మన్ ఏడక్క పెద్ద కొడుకు అనిపిస్తుంది అంటారు. జాతర పోయింది అంటారు. జాతర పోయిన అద్దా అంటే ఆంటీ మీ కొడుకుని 50 కుట్లు ఏమైంది అప్పుడు. అయితే ఇది ఇప్పుడు ఇట్లా ఇంటలేరు పేరెంట్స్ ఏం చేయాలనుకుంటున్నారు? పేరెంట్స్ ఏం రియాబ్ చేయాలి పెద్ద రియాబ్ అరే రియాబ్ గురించి నేను చెప్పా దమ్ము నీళ్ళు ఇస్తారు స్పూన్ ఇస్తారు ఒక్కొక్కటి కాన్ చేసేయాలా తప్పు పోతే వేడు అట్లా చెప్పారు ఒక హిసాబ్ వాళ్ళకి అర్థం కాలేరా మంచి. ఇప్పుడు రియాబ్ అంటే జైలు పోయినోడు ఏం తెలుసా అన్న మళ్ళీ బయటికి రాగానే బ్యాక్ అనుకో అని చెప్పి ట్రైన్ డబ్బాలు లెక్క ఇన్స్టాగ్రామ్ అంతా నింపేస్తారన్న. రియాబ్ పోయినోడు ట్రైన్ డబ్బాలు నింపనీకే కాదు ట్రైన్ చూడాలంటే భయపడాలి. డ్రమ్ము నీళ్ళు ఇస్తారు ఇంతే చెంచా చాయ్ తాగి చెంచా ఉంటుందా అంత చాయ్ తాగితే ఎందుకు లెమన్ టీ ఎట్లా కలుపుకుంటాం హోటల్లో అంత చెంచిస్తారు 1 2 ఆ డ్రమ్లకే నీళ్ళు బయట వేరే దాంట్లో వేయాలా 4 5 6 8 అన్నావు అంటే పనిష్మెంట్. సరే ఇది చేస్తలేడు కదా అని చెప్పి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. బియ్యం సంచి ఇస్తారు బియ్యం అన్ని కింద పోస్తారు అన్ని లెక్క పెట్టాలి. 25 కిలోల బియ్యం సంచి అందరు నెల మీద పోసి ఒక్కొక్కటి లెక్క పెట్టి వెన్నునే అడుగుతా నువ్వు చేస్తావా? అందుకనే బెస్ట్ బాగా ఏం తెలుసా సండే ఇంత కూర 2 కాలా తినాలా మంచి ఇంట్లోతో ఎంజాయ్ అన్న. ఒక కామెంట్ ఏం పెట్టింది తెలుసా డైరెక్ట్ మేము చూసినా అన్న అది ఇదే మేము చూసినా అన్న ఇట్లా బ్రదర్స్ ఏపీ బ్రదర్స్ ఇట్లా నేను డామినేట్ చేస్తున్నాను ఏమో అనుకోకండి. ఇట్లా మీరు చేసిరు కాబట్టి నేను చెప్తున్నా ఏం చేసిరు అంటే తెలంగాణ పీపుల్ ఏమో పైన బోనాలు పెట్టేసిరు కింద ఏపీ పీపుల్ ఏమో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని అందుకే మాకు వచ్చినారా అని పెడుతున్నా అని చెప్పి పెట్టిరు. ఇది మనం వచ్చి తెలంగాణలో బతుకుతున్నా తెలుసా ఇక్కడ బీఆర్ ఇసావు బీమారి వాళ్ళు బతుకుతున్నప్పుడు మనం బతుకమా? అరే గాయ్స్ వేకప్ కొంచెం మొత్తం మనం అనుకుంటే తెలంగాణలో అనుకున్నా అనుకో తెలంగాణ తెచ్చుకోలే ఎంతగానం చెప్పిన అంతగానం నేను చేసిన ఇవన్నీ ఈడు చెప్తుండు మాకని కాదు నేను మారిన మంచిగా బోనాలు చేసుకోర్రి జియా కూడా ఓర్రి బొయ్యి కూడా ఇన్న ఓర్రి మేకని దేర్రి ఇంట్లో ఒయ్యిరి అక్కలని బావాలని విలువర్రి ఇంట్లో విలువరి
మేకాని కొయ్యూరి తినురి ఆడురి చెయ్యూరి మస్తు అని లొల్లిలు చేసుకోకండి ఏం చేసుకోకోరి మంచిగా జర మంచి జాబులు కూడా తెచ్చుకోరి అమ్మవారికి మొక్కుకోరి సఫర్ అవుతారు కలర్ వేసుకుంటున్నాం ఆ కలర్ రేపటి దినం బట్ట అయిపోతుంది నెత్తి షో కాదు అంతే నిజంగా అన్న మన ఛానల్ నుంచి పోలీస్ సార్ వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న ప్లీజ్ మీరు అక్కడ ఉండి ఇట్లా ఎవరైనా గ్యాంగ్ కొంచెం మీకు నచ్చకపోయినా కూడా కొంచెం తీసుకొని పని చేయండి సార్ ఎందుకంటే వాళ్ళు చేంజ్ కావడానికి మీరు ఒక రీజన్ అవుతారు వాళ్ళు మస్తు కష్టపడతారు అటు చూడాలా ఇటు చూడాలా అసలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత కష్టపడుతున్నారు మేము చూస్తున్నాం ఎందుకంటే టీవీలో చూస్తున్నాం సార్ ఒక టైంలో వస్తుండే అక్కడికి కూడా నేను కూడా వెళ్ళి పని చేయాలి ఎందుకంటే వాళ్ళు కొంచెం తింకర్ మంకర్ చేసినా కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళ మీద ఇట్లా రివర్స్ అవుతారు అన్న కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు అందుకని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్టున్నారు వాళ్ళని అమ్మవారు చూసుకుంటారు బాయ్ ఎందుకంటే చెప్పేది మన కోసమే ఇవన్నీ బంద్ చేసి అమ్మని మొక్కనికి దుష్మానం దొక్కనికి ప్రతి ఒక్క సో అది అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని తిడతారు కదా వాళ్ళని కొట్టడానికి వాళ్ళ పైన పోతారు కదా అంటే ఎట్లా అంటే అన్న పోలీసర్స్ వాళ్ళు ఒక 5 members ఉంటారు మామూలు కూడా ఒక 40 members ఉంటారు అన్న 5 members ఏం చేయగలుగుతారన్న అవును అట్లా సో దీని గురించి కూడా థింక్ చేయండి అన్న వాళ్ళు కూడా మన కోసమే వచ్చినారు అంతగానం వాళ్ళ పేరెంట్స్ వదిలేసుకొని వాళ్ళు పండగ చేసుకోకుండా లాస్ట్ కి పోలీసులు దేవుడు అవుతారు ఎందుకు చెప్పాలా పడిపోయినా అని లేపుకొని పోతారు దేవుడారు అని సార్ వాళ్ళే చూస్తారు సార్ వాళ్ళే అయితే ఆయన బల్కంపేటలో రేపు నువ్వు చూడు ఎన్నైతే నువ్వు చూసి సో అన్న అట్లా చేయకుండా నా లొల్లి వద్దన్న ప్లీజ్ ఎందుకు అనుకుంటారు సరే మీరేంద్ర మాకు ఎప్పుడు అని కాదు అది కాదు చేసి ఏగి జోగి వాళ్ళ దినం నా పేరు డాన్సర్ చింటూ నాకు 20 సంవత్సరాలు మళ్ళా చెప్తున్నా అదంతా కాదు లైఫ్ బేకార్ లైఫ్ అది వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు అందరికి హ్యాపీ బోనాలు వన్స్ అగైన్ ప్లీజ్ మీరు కూడా మాకు ఇన్విటేషన్ కార్డ్ ఇయ్యండి ఇంకొకటి ఏంటంటే ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోకూరు ఏదో చెప్పాలనిపించి మేము మంచి గురించే మేము చెప్పినాము లైఫ్ అది మొత్తం నా లైఫ్ చెప్పిర్రు నేను ఒకటే చెప్తా లొల్లిలు పెట్టుకోకూరి బాయ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒకడు అరే వీళ్ళు మంచిగా చెప్తారని ఒకడు అనుకుంటాడు నెక్స్ట్ వాడు ఏమంటాడు వీళ్ళు ఏమరా చెప్పి అట్లా పెట్టుకోకూరి అందరికి హ్యాపీ బోనాలు అందరు మంచిగా ఉంటే జాల్ ఓవర్ ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఉండి ఉన్నా లేకుండా తినుంటే జాల్ ఇన్విటేషన్ ఇచ్చినా మేము వస్తాం మీరు పిలిచినా మేము వస్తాం మేము పిలిచినా మీరు రాలేదైతే కంపల్సరీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా మా ఛానల్కి వెళ్ళి మేము ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పి ఏమనుకోకండి అందరికీ లవ్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ 700K సబ్స్క్రైబర్స్ అయ్యారు అందరు అనుకుంటారు 700K ఏం లేదు ఇంకా 1K ఉన్నారు కదా 1K ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారా కొడుతారో జల్దీ ఎందుకు అట్లా చేస్తారు 1M బై గైస్ లవ్ యూ సో మచ్ వీడియో నేను చేస్తున్నాం ఇక 1M జల్దీ అయ్యొచ్చు కదా ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు